ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విటిలిగో సమస్య గురించి ఒక అవగాహన కలిగిద్దామనే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం. ఈ విటిలిగో సమస్య అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ మన శరీరం మీదే దాడి చేసి హాని కలిగించటం. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో వస్తువులను దొంగిలించటం, మన ఇంట్లో వాళ్ళే మన మీద దాడి చేసి మనకి గాయపరచటం ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించుకోండి. కంచె చేను వేయటం అంటారే, అలాంటి పని రక్షించవలసిన రక్షక దళాలు, వైరస్ బ్యాక్టీరియాల నుంచి కాపాడవలసిన రక్షక దళాలు అలాంటి పని చేస్తూ కూడా మన శరీరంలో మీదే కణజాలం మీద దాడి చేసి వాటిని పరాయిగా, మన శరీరం మీద అవయవాలని పరాయిగా భావించి ఇక్కడ దాడి చేయటం మొదలెడతాయి అన్నమాట. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే. మరి ఈ చర్య జరగటం వల్ల తెల్ల మచ్చలు అనేవి బొల్లి మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. ఏ భాగములైతే మన శరీరంలో రక్షణ వ్యవస్థ అట్లా దాడి చేసి మరి ఆ భాగంలో ఉండే కణజాలాల్లో ఉండే మెలనోసైట్స్ అనే వాటిని డ్యామేజ్ చేస్తాయో, అంటే మెలనోసైట్స్ అంటే మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని మన రక్షణ వ్యవస్థ పాడు చేసేస్తాయి అన్నమాట. ఇప్పుడు చర్మం తెల్లగా కాకుండా ఒక కలర్లో ఉంది కదా, నలుపు ఉండొచ్చు, ఎరుపు ఉండొచ్చు, ఇంకో రకంగా లైట్ సామన సాయి ఉండొచ్చు. ఈ వర్ణం వచ్చిందంటే ఈ వర్ణానికి కణజాలంలో చర్మం లోపల ఉండే పొరల్లో మెలనిన్ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు ఏం చేస్తాయి? మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వర్ణం ఉత్పత్తి అవ్వటం వల్ల మన చర్మం తెల్లగా కాకుండా పాలిపోకుండా అట్లా ఉంటున్నది అనమాట. మరి ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని మెలనోసైట్స్ అంటారు. ఆ భాగంలో అంతా ఉండేవాటిని. ఈ మెలనోసైట్స్ మీద మన రక్షణ వ్యవస్థ దాడి చేసి వాటిని డ్యామేజ్ చేయటం వల్ల ఇక నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియ ఆ భాగంలో కోల్పోతుంది ఆ కణజాలం. కాబట్టి ఇక నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయదు, కాబట్టి అక్కడ కలర్ ఇక తెల్లగా అయిపోతుంది. వైట్ పిగ్మెంటేషన్ అట్లా వచ్చేస్తుంది. అది పెదాల మీద రావచ్చు, రెప్పల మీద రావచ్చు, చేతి వేళ్ల మీద, కాళ్ళ వేళ్ల మీద రావచ్చు. కొంతమందికి ఈ శరీర లోపల భాగాల్లో వస్తుంటాయి, కొంతమందికి ఒళ్ళంతా వస్తూ ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల వస్తుంది. అంటే స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల బాగా వస్తూ ఉంటుంది. కొంతమందికి హెరిడిటరీగా వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇట్లా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కొన్ని కారణాల చేత వస్తూ ఉంటాయి. మరి ఇట్లా ఏ కారణంతో వచ్చినప్పటికి కూడా ఇది దీర్ఘకాలిక సమస్య, చాలా మొండి చర్మ వ్యాధి. దీనివల్ల అసలు హాని ఎక్కడా ఉండదు, దురదలు కానీ బాధలు కానీ ఏమీ ఉండవు. నలుగురిలోకి వెళ్ళాలంటే మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. నలుగురు మన అట్లా తెల్ల మచ్చలతో చూడాలంటే మన ముఖం మన అవయవాలు మన అట్లా చూసుకునేటప్పుడు ఇబ్బంది పడతాం. మనల్ని చూసి కొంతమంది ఇట్లా మచ్చలుగా ఉండేసరికి అవతల వాళ్ళు భయపడుతుంటారు. నలుగురిలో కలవాలన్నా, నలుగురిలో కూర్చోవాలన్నా, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఒక టెన్షన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, మానసిక ఆందోళన ఎక్కువ గురవుతుంటారు వీటి వల్ల. ఇట్లాంటి చర్మం అట్లా ఉండేసరికి మనకు ఎదురయ్యే సమస్యలు సామాజిక పరంగా. ఇది తప్ప దానివల్ల నష్టమేమి ఉండదు. మరి ఇలాంటి విటిలిగో సమస్య మరి తగ్గాలంటే మనం ఏం చేయాలి? మన శరీరములో రక్షణ వ్యవస్థ ఇంకా డ్యామేజ్ చేయని ఇతర భాగాల్ని ఇంకా డ్యామేజ్ చేయకుండా ఆ రక్షణ వ్యవస్థని మళ్ళీ సరైన డైరెక్షన్లో పెట్టి మన శరీర అవయవాల మీద దాడి చేయకుండా మళ్ళీ మార్చడానికి మనం అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది అన్నమాట. మరి మనం న్యాచురల్ అలవాట్లు, ప్రకృతి సిద్ధంగా ఈ శరీరానికి ఇబ్బంది కలిగించిన మంచి అలవాట్లని ఫాలో అవ్వటం చాలా మంచిదన్నమాట. అందుకని ముఖ్యంగా ఈ తెల్ల మచ్చలు, విటిలిగో వచ్చిన భాగాలకి ఎండ ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలి. ఎండకి రక్షణ వ్యవస్థ బాగా మెరుగవుతుంది. రక్షణ వ్యవస్థ సరైన డైరెక్షన్లో పనిచేయటం మొదలెడుతుంది. సాధ్యమైనంత వరకు ఎండ అక్కడ పడుతుంటే కొంత కాకపోతే కొంత అన్నా సరే ఆ మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఆ భాగంలో మళ్ళీ ఉత్పత్తి చేయటం కణజాలం స్టార్ట్ చేస్తుంది అనమాట. అందుకని ఎండకి ఎక్స్పోజ్ చేయటం వల్ల నలుపు ఎక్కువ పెరుగుతుంది. ఎండ బాగా ఉండే దేశాల్లో నల్లగా ఉంటారు, ఎండ అసలు తగలని దేశాల్లో తెల్లగా అయిపోతారు. చూడండి, ఆ మెలనిన్ అనే నలుపు వర్ణం ఉత్పత్తి ఎండ లేనప్పుడు డెవలప్ కాదనమాట, ఎండ బాగా ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. ఈ కణజాలానికి ఇబ్బంది కలిగింది, కానీ ఎండ తగిలితే
ఏమాత్రమన్నా పనిచేసి మళ్ళీ నలుపు వర్ణాన్ని అక్కడ స్టార్ట్ చేస్తే తెలుపు నుంచి కలర్ ఒరిజినల్గా మారటానికి ఎండ బాగా ఉపయోగపడుతుంది. ఎండ బాగా పడేటట్లు చేసుకుంటూ దానితో పాటు ఇక ముఖ్యంగా లోపలికి ఆహార పదార్థాలు తీసుకుంటే ఎంత న్యాచురల్ ఫుడ్స్ మీరు ఎక్కువ తీసుకోగలిగితే అంత మంచిదన్నమాట. ఇట్ట వాటికి పూర్వం రోజుల నుంచి ఈ తెల్ల మచ్చలు వచ్చిన వారు పులుపు అసలు ముట్టుకోకూడదని మానేస్తూ ఉంటారు. చింతపండు లాంటి హాని కలిగించే పులుపు కానీ పండ్లల్లో లభించే సహజమైన పులుపు మంచిది. ఈ మధ్య పరిశోధనల ద్వారా ఈ విటిలిగో సమస్యకి పులుపుకి సంబంధం లేదని నిరూపణ జరిగాయి. కాబట్టి మీరు చక్కగా అన్ని రకాలుగా ప్రకృతి ప్రసాదించిన పండ్లని, కూరల్ని, జ్యూసులని అన్నిటినీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మరి ఎలా వాడుకుంటే మంచిదంటే ఉదయం న్యాచురల్ ఫుడ్, సాయంకాలం న్యాచురల్ ఫుడ్ సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి. ఉడికిని 2 పూట్ల ముట్టొద్దని నేను చెప్తుంటాను. వీట్ గ్రాస్ జ్యూస్ చాలా మంచిది. ఇలాంటి వాటికి రోజు ఒక 100-150 ml అయినా ఒకప్పుడు వీట్ గ్రాస్ జ్యూస్ తాగగలిగితే చాలా మంచిది. మీరు పండించుకుని గోధుమ గడ్డి రసం తీసుకు తాగండి, మార్కెట్లో గడ్డి కొనుక్కునైనా సరే రసం తీసుకు త్రాగండి, ఇది మంచిది. వీళ్ళకి మైక్రో న్యూట్రియంట్స్ ఎక్కువ అందితే రక్షణ వ్యవస్థ మళ్ళీ సరైన డైరెక్షన్లో పనిచేస్తుంది. అందుకని మైక్రో న్యూట్రియంట్స్ బాగా ఉండే మైక్రో గ్రీన్స్ అంటున్నారు కదా, గింజలకి మొలకలు కట్టి ఇంతంత 3 అంగుళాలు 4 అంగుళాలు పొడుగొచ్చాక ఆకులు వస్తాయి కదా, వాటిని కత్తిరించుకుని మొలకల సలాడ్స్ మనం తింటాం కదా, మొలకలు ఎత్తిన విత్తనాలు 2-3 రకాలు, అందులో ఈ మైక్రో గ్రీన్స్ కట్ చేసుకుని కలుపుకుని మొలకలతో పాటు మైక్రో గ్రీన్స్ బాగా తినండి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి, కొత్త స్కిన్ సెల్స్ మళ్ళీ హెల్దీగా రావటానికి, మన మీద దాడి జరగకుండా రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఈ మైక్రో గ్రీన్స్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా మంచిదన్నమాట. అటు స్ప్రౌట్స్ కాంబినేషన్ మైక్రో గ్రీన్స్ కలుపుకొని బ్రేక్ఫాస్ట్ చేయటం, సాయంకాలం పూట 5 ఆ సమయాల్లో 1 గ్లాసు కమలా రసమో, బత్తాయి రసమో, దానిమ్మ రసం ఇట్లా ఏదైనా త్రాగడానికి ప్రయత్నం చేయండి. జ్యూస్ తాగిన 1 గంట గడిచిన తర్వాత కాస్త డిన్నర్లో డ్రై నట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోండి. ఉడికిన ఆహారాల జోలికి వెళ్లకుండా ప్రకృతి సిద్ధమైన ఎండు విత్తనాలు ఏవైనా సరే మీకు కన్వీనియంట్గా బాదం పప్పులు, జీడిపప్పులు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు ఇట్లాంటివన్నీ, లేకపోతే కొద్దిగా కొబ్బరి మొక్కలు ఇట్లాంటివన్నీ పెట్టుకుని నానబెట్టుకున్న వాటిని అవి తినేసి ఫ్రూట్స్ తినండి ఏవైనా సరే. డ్రై ఫ్రూట్స్ అంటే అంజీరా, కిస్మిస్, ఎండు ద్రాక్ష ఇట్లాంటి వాటి కూడా వాడుకోవచ్చు. ఇలా తీసుకుంటూ సాధ్యమైనంత వరకు ఎండకు ఎక్స్పోజ్ అవుతూ టెన్షన్ లేకుండా కాస్త పాజిటివ్ థింకింగ్ అభ్యాసం అయ్యేటట్టు మెడిటేషన్ లాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తూ సహజంగా మీరు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం కనుక చేయగలిగితే మన బాడీలో రక్షణ వ్యవస్థ మళ్ళీ డైరెక్షన్ మారి పరాయి క్రిములు చంపే ప్రయత్నం చేస్తుంది తప్ప మన మీద దాడి చేసే ప్రయత్నం ఆపేస్తుంది. ఆటోఇమ్యూన్ డిజార్డర్ నెగిటివ్ వస్తుంది. మళ్ళీ తెల్ల మచ్చల స్థానంలో మళ్ళీ కాస్త నలుపు వర్ణం, సాధారణ వర్ణం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీర్ఘకాలికంగా పడుతుంది కాబట్టి మెల్లగా మీకు మార్పు వస్తుంది. కాబట్టి మీరు కాస్త వెంటనే 2 నెలలు, 4 నెలల్లో కనపడలేదు ఫలితం అని అనుకోకుండా మీరు చేస్తూ ఉండండి. చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంచేత దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మీ అలవాట్లు మార్చుకోవడం తప్ప, మంచి ఆహారం తినటం తప్ప, ఎండ తగిలేటట్టు చేయటం తప్ప మందులు పరిష్కారం కాదు. కాబట్టి మీరు మారండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.